టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన కీలక పాత్రలో నటించిన సినిమా కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచనాల మధ్య విడుదలైంది. సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుని వీకెండ్ వసూళ్లతో నిర్మాతలకు ఉత్సాహం ఇచ్చింది. ఫస్ట్ వీకెండ్లోనే 80 కోట్ల వరకు వసూలు సాధించడం గమనార్హం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హౌస్ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. అయితే తెలుగులో సక్సెస్ఫుల్ రన్ అందుకున్న ఈ సినిమా తమిళనాట మాత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. ధనుష్ వంటి స్టార్ హీరో ఉండటంతో తమిళనాట భారీ హైప్ క్రియేట్ అయినా ఆడియన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో స్పందించలేదనే టాక్ వినిపిస్తోంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తమిళ్ వెర్షన్ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో అక్కడ కలెక్షన్లు మెల్లగా తగ్గిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ అనంతరం సోమవారం ఈ సినిమాకి షార్ప్ డిక్లైన్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవరాల్గా మొదటి 3 రోజుల్లో ఇండియాలో 48.5 కోట్లు, నార్త్ అమెరికాలో దాదాపు 15 కోట్లు కలెక్షన్ రాగా వరల్డ్ వైడ్ మొత్తంగా 80 కోట్ల గ్రాస్ వసూలైంది. కానీ మండే నుంచి కలెక్షన్లో తగ్గుదల కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. యూత్ఫుల్ లవ్ స్టోరీలు చేసే శేఖర్ కమ్ముల రెగ్యులర్ ఫార్మాట్కి భిన్నంగా డార్క్ డ్రామాకు రూపొందిన చిత్రం కావడంతో వీక్డేస్లో ప్రేక్షకులను నిలబెట్టుకోవడం కష్టమైందని భావిస్తున్నారు. ఇటీవలే వీకెండ్ కలెక్షన్స్ చూసిన చిత్ర బృందం సెలబ్రేషన్స్ జరిపిన విషయం తెలిసిందే. కానీ అక్కడి నుంచి వీకెండ్ తర్వాత రోజుల్లోకి అడుగుపెట్టినప్పుడు పరిస్థితి భిన్నంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్కు కోర్ ఫ్యాన్స్ బేస్ ఉన్న తమిళనాడు నుండి ఆశించిన రెస్పాన్స్ రాకపోవడం ఫస్ట్ వీక్ ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బలమైన స్పందన వస్తున్న తమిళ్ వెర్షన్ వసూళ్లు వెనకబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో వీకెండ్కి ముందు ప్రమోషన్లు మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాకు ఉన్న పాజిటివ్ మౌత్ టాక్ను ఉపయోగించుకుని మళ్ళీ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టార్గెట్ తమిళ ప్రేక్షకులే. అక్కడ రీచ్ పెరిగితే మొత్తం కలెక్షన్లు నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. మరి శేఖర్ కమ్ముల టీం తదుపరి స్ట్రాటజీ ఎలా ఉంటుందో మాత్రం వేచి చూడాల్సి ఉంది.